నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద అన్నట్టు ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అడుగు కూడా పిల్లలే సంపద తీరుగా నడుస్తుంది. ఇప్పుడు కుప్పంలో మనకి సంవత్సరం నుంచి నవచేతన అనే ప్రోగ్రాంలో ఇంతకుముందు మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కార్డ్ అని ఒకటి ఎంసీపీ కార్డ్ అని ఉండేది. దానిలో మీ చైల్డ్ యొక్క ఎదుగుదలని గ్రాఫికల్గా అక్కడ ప్లాట్ చేసి మనకివ్వడం అందరికీ గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కొత్త తరం పిల్లలకి కొత్త తరహాలో కొత్త విధంగా వాళ్ళని స్క్రీన్ చేసి ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకు వయసు తగ్గట్టు మెడలేపుతున్నారా, వయసుకు తగ్గట్టు బోర్లా పడుతున్నారా, వయసుకి తగ్గట్టు మొదటి అడుగు పడిందా లేదా, మొదటి మాట వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి సరిచూసుకోవటానికి ఒక నవచేతన అనే ప్రోగ్రాము ఈ రోజు మనం కొద్దిగా డిజిటల్గా పెడుతున్నాము. ఇంతకుముందు కార్డ్ రూపంలో గ్రాఫ్ రూపంలో ఉండేది, ఇప్పుడు డిజిటల్గా పెట్టబడుతుంది. అది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ మీ బాధ్యతలు ఏంటి అన్నది ఒకసారి ఇప్పుడు జరుగుతున్న ప్రతి సెషన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిందిగా మనమండి. దీంట్లో కొత్త తరం పిల్లలు కాబట్టి ఇంకా చురుగ్గా ఉంటారు, ఇంకా అటెంటివ్గా ఉంటారు, ఇంకా మనం ఏ రకంగా వాళ్ళని అర్థం చేసుకొని మార్క్ చేయాలి అన్నది మీకు కూడా అంతే ఎక్కువగా తెలియాల్సి ఉంది. అదే కాకోకుండా అన్ఫార్చునేట్లీ ఈరోజు భోజనం చేయాలన్నా, మాట వినాలన్నా వాళ్ళకి ఒక ఫోనో, ఒక చాక్లెటో, ఒక చిప్స్ ప్యాకెటో తల్లి కానీ తండ్రి కానీ చేతిలో పెట్టేస్తున్నారు. అవేమీ లేకుండా ఒక తల్లి కానీ తండ్రి కానీ బిడ్డ ఎదుగుదలకి తోడ్పడేటట్టు, అడ్డొచ్చేటట్టు కాకోకుండా తోడ్పడేటట్టు ఎలా చెయ్యొచ్చు అనేది ఒక పేరెంటల్ టిప్స్ అనుకోండి. మా నుంచి మీకు అందుతున్న ఒక సలహా సూచనలు పాటిస్తూ గనక మీరు ముందు వెళ్ళగలిగితే ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో మీకు తలెత్తుకోకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సెషన్స్లో తల్లికి కానీ తండ్రికి కానీ పుట్టిన బిడ్డ నుంచి, ఇంకా నిజం చెప్పాలంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచి తల్లితో ఎలా మసులుకోవాలో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆవిడ ఏం తినాలో అన్నది ఎంత ఇంపార్టెంటో, ఆవిడతో ఎలా మసులుకుంటున్నాం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ పొట్టలో ఉన్న బిడ్డ ఎదుగుదలకి, మానసికంగా, మరి ముఖ్యంగా మానసికంగా. ఇక గర్భిణీ స్థితి నుంచి 1000 రోజులు అంటే 3 ఏళ్ళు తిరగకముందే, 2 ఏళ్ళు తిరగకముందే 85% ఒక మెదడు యొక్క డెవలప్మెంట్ అయిపోతుంది. దాంట్లో లక్షల కొద్దీ న్యూరాన్లు, అంటే ఏదైతే మన మెదడు చురుకుగా పనిచేయడానికి వాడబడే సెల్స్ ఉంటాయో, ఆ కమ్యూనికేషన్ కణాలు ఉంటాయో వాటి న్యూరాన్స్ అంటాం. లక్షల కొద్దీ అవి ప్రతిరోజు ప్రతి నిత్యం బిడ్డ ఆడుకుంటున్నా, చురుగ్గా ఉన్నా, లేకపోతే నిద్రపోతున్నా కూడా, సరిపడా నిద్ర కూడా ముఖ్యమే, ఆ నిద్రపోతున్నా కూడా ఇవి వాటంతటి వాటి పని చేసుకుంటానే ఉంటాయి. ఇలా కాకుండా బిడ్డకి ప్రతినిత్యం ఏదో ఒక రుగ్మత, అంటే అది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, సరిపడా పోషణ అందక కావచ్చు, లేకపోతే ఇంట్లో వాతావరణం సరిలేక కావచ్చు. అంతెందుకండి, బిడ్డ ఏడ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే ఎత్తుకోండి, దగ్గర తీసుకొని లాలించండి. ఇలాంటి సూచనలు తల్లికి, తండ్రికి, తాతకి, నానమ్మకి, అమ్మమ్మకి అందజేయటమే ఈ నవచేతన యొక్క ఉద్దేశం. ఆ బిడ్డ పూర్తిగా ఒక మంచి వ్యక్తిగా రూపొందించడానికి ఈ మొదటి 1000 డేస్లోనే మొట్టమొదటి అడుగుగా మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఏ వయసుకి తగ్గట్టు ఆ బిడ్డ బిహేవ్ చేస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్స్ రూపంలో మీకు అందజేయబడుతుంది. దాంట్లో ఎస్ నో అన్నది మీరు నింపాల్సి ఉంటుంది, అంతే. అలాగే ఇంకా బాగా ఉండడానికి ఆ తల్లికి కానీ తండ్రికి కానీ సూచనలు ఏమిస్తాము అన్నది కూడా వాళ్ళకి డైరెక్ట్గా వాట్సాప్ రూపంలో కానీ రికార్డెడ్ మెసేజ్ రూపంలో కానీ వెళ్తుంది. సో ఇది ఒక మహత్తైన కార్యక్రమం అండి. దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా పాల్గొని, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఇది ఎంత ఇంపార్టెంటో తెలియజేసి, వాళ్ళని సెంటర్కి రాలేని పక్షంలో మీరే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏ టైంలో ఉంటున్నారో గమనించుకొని మీరు అక్కడికే వెళ్ళి చేస్తే కనుక, మన డిపార్ట్మెంట్లో ఇప్పటికే ఉట్టి పోషణ అని కాకుండా మనం ఇప్పుడు చదువు మీద కూడా శ్రద్ధ పెట్టుకున్నాము. పోషణతో పాటు చదువుతో పాటు బిడ్డ పెంపుదల, అది కూడా మనకి అలవాటైన విద్యే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సాంకేతిక జోడించుకొని ఒక యాప్ రూపంలో చేస్తున్నాం కాబట్టి, మరొక మారు అందరి శ్రేయస్సు కోసం మనం ఒక మంచి పిల్లలే సంపద అన్నది నిరూపించడం కోసం WCD డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక చిరు ప్రయత్నం. నమస్కారం.